అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే ఇక్కడ చీరలు ఉన్నాయి కదా, రెడ్, ఎల్లో, గ్రీన్. ఇవైతే మనం కొనిండేటివైతే కాదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరో గంగమ్మ గుడిలో పూజారిగా ఉన్నారు. ఆ పూజారి అమ్మవారికి పెట్టిన చీరలు, చాలా చీరలు ఉన్నాయమ్మా, ఎందుకు వేస్ట్ కావాలని చెప్పి నేను లేను, మన ఆశ్రమంలో అయితే ఇచ్చిపోయినారు. మన ఆశ్రమంలో ఇచ్చిపోయిన ఇంకా నాకైతే ఒకటి అనిపించింది. ఇప్పుడు మనం బయట ఎక్కడైనా గుడికి వెళితే అమ్మవారికి చీర కట్టినామంటే ఆ చీర ఎంత అయినా కానీ కొంటాం. ఎందుకంటే అమ్మవారికి కట్టినారు కాబట్టి ఆ చీర కొనాలని నేను చాలాసార్లు కొన్నాను. ఎందుకంటే నేను విజయవాడ పోయినప్పుడు కానీ ప్రతి సంవత్సరం కానీ పోయినప్పుడల్లా కొంటానమాట. మనకు కొనకుండానే వచ్చింది అమ్మవారి చీరలు కాబట్టి ఈ ఒక్కరోజైనా మనం కట్టుకుంటే అవ్వలకు కానీ మనకు కానీ ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి నాకు అనిపించింది. ఇవన్నీ మన అవ్వలకి ఇస్తే ఆ అమ్మ గంగమ్మ తల్లి ఆశీర్వాదాలతో వీళ్ళు ఆరోగ్యంగా ఒక్కొక్కటి ఉంటే చాలు, అంతకంటే ఏం కోరుకోము. ఈ చీరలు అయితే ఇవన్నీ ఇట్లా రెడీ చేసి అందరికి ఇద్దాం అనుకున్నాము. ఇవి అంచులు కానీ కుట్టేసినారు. ఇవైతే మన ఈరమ్మ కుట్టింది, నేనైతే కుట్టలేదు. ఇవి 3 రోజులు కష్టపడి ఆ చిన్నగా ఉండే చీరలకు కానీ జాయింట్ చేసి పెద్దగా చీరలు రెడీ చేసి ఈ ఇన్ని చీరలు 20 ఎన్ని చీరలు ఉన్నాయమ్మా, 20 జాస్తి ఉంటాయి. ఇన్ని చీరలు 3 రోజులు కష్టపడి ఈరమ్మ అక్కకు మాకాలు నొప్పి అయినా అక్క కష్టపడి వీళ్ళందరి కోసం రెడీ చేసింది. ఆమె చెప్తానే ఎంత బాగా రెడీ చేసింది అంటే అంత బాగా రెడీ చేసింది. ఇవి ఇప్పుడు అన్ని అవ్వలకి ఇద్దాము. అందులో నేను కానీ ఒకటి కట్టుకుంటా, నేను కానీ బాగుంటుంది కదా, వాళ్ళు బాగుంటుంది, అందుకని నేను కానీ కట్టుకుంటా. ఇవన్నీ కట్టుకున్న తర్వాత మన అవ్వలు ఎట్లుంటారనేది అవి రేపు మీ ముందుకు కానీ తీసుకొని వస్తాం. రేపు పొద్దున్నే స్నానం చేసి ఈ చీరలు కట్టుకొని మన అభిమానుల ముందరికి మనం రెడీగా వద్దాం.